ప్రియులారా, మన వాక్య భాగం రోమాపత్రిక 14వ అధ్యాయం 13 నుండి 23వ వచనం వరకు. సావధానంగా వినండి. మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుండా ఉందాము. ఇదిగాక సహోదరునికి అడ్డమైన ఆటంకమైన కలుగచేయకుండా ఉందామని మీరు నిశ్చయించుకోండి. బలహీనుడైన సోదరుణ్ణి బలపరచాలి గాని అతన్ని మరీ బలహీనపరచకూడదు. అతని అభివృద్ధికి అడ్డాలు ఆటంకాలు కలిగించకూడదు. బలహీనుడి మీద రాళ్లు వేయకూడదు. బలహీన సోదరుణ్ణి తమ్ముడుగా భావించి సదవగాహనతో ప్రవర్తించాలి. పౌలంటున్నాడు, సహజముగా ఏదీ నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముతున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకునే వారికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజనము మూలముగా దుఃఖించిన ఎడల నీవింకా ప్రేమ కలిగి నడుచుకునేవాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయాడో వానిని నీ భోజనము చేత పాడు చెయ్యవద్దు. నీ బలహీన సోదరుడు ఎవరు? అతని కోసం క్రీస్తు చనిపోయాడు కదా. యేసుక్రీస్తు దృష్టిలో అతడు ఎంతో ముఖ్యమైనవాడు. అతన్ని నీవు నిర్లక్ష్యం చేయవద్దు. అతనికి నీవు అభ్యంతరం కాకూడదు. అతడి కోసం నీవు కొన్ని మానుకోవలసి వస్తుంది. నీవు బలహీన సోదరుణ్ణి ఈసడిస్తే ప్రభు అతని కోసం చేసిందంతా వృధా చేసిన వాడివవుతావు. అతని క్రైస్తవ జీవితంలో అడ్డుబండలు ఆటంకాలు పెట్టవద్దు. బలహీనుడైన నీ తమ్ముడి కోసం కొన్ని చిల్లర విషయాలను సహించాలి. అంతగా పట్టించుకోకూడదు. మీకున్న మేలైనది దూషణ పాలు కానివ్వకండి. నీకు అన్నిటిలో స్వేచ్ఛ ఉంది. నీ స్వేచ్ఛను దుర్వినియోగం చెయ్యవద్దు. అవతలి వ్యక్తి మనస్సాక్షిని అనవసరంగా గాయపరచవద్దు. మన ప్రవర్తన, మన అలవాట్లు బలహీన సోదరుడిపై ఎలాంటి ప్రభావం చూపెడతాయో గమనించుకో. 17వ వచనం, దేవుని రాజ్యము భోజనము పానము కాదుగాని నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము అయి ఉన్నది. గమనించండి, దేవుని రాజ్యాన్ని గురించి ఈ పత్రికలో పౌలు మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ మాట అంటున్నాడు. మత్తయి సువార్తలో పరలోక రాజ్యం పేర్కొనబడింది. అది మెస్సియా రాజ్యం, 1000 ఏండ్ల పాలన. పరలోక రాజ్య భావనకు 1000 ఏండ్ల పాలనలోనే ఫలశ్రుతి, పరాకాష్ట. అయితే దేవుని రాజ్యం ఇంకా విస్తృతమైనది. దేవుని రాజ్యంలో సమస్తము ఇమిడి ఉంది. దేవుని సృష్టి, ఈ విశ్వమంతా దేవుని రాజ్యమే. సంఘం కూడా ఈ పరిధిలోకే వస్తుంది. సమస్త సృష్టి దేవుని రాజ్యంలోనే ఉంది. దేవుని వాక్యము, దేవుని ఆత్మ పరలోక రాజ్యమందు ఏలుబడి చేయటం విశేషం. సంఘం ఈ లోకంలో పరలోక రాజ్య విస్తరణ సాధనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువు నికోదేముతో మాట్లాడుతూ అన్నాడు, నీవు క్రొత్తగా జన్మిస్తేనే కాని దేవుని రాజ్యమును చూడలేవు. దేవుడు సమస్తమును పరిపాలిస్తున్నాడు గాని దేవుని ఆధ్యాత్మిక నియమాలు ఎక్కడ అమలులోకి వస్తాయో అది పరలోక రాజ్యమవుతుంది. నూతన జన్మ లేనిదే ఎవరూ ఈ రాజ్యంలో చేరలేరు. ఈ రాజ్యము తినడము త్రాగడము కాదు, దానికి అతీతమైనది. ఉపవాస నియమాలు కాదు, శుక్రవారం మాంసం మానేయడం కాదు, శాకాహారము కాదు, మతాచారాలు కాదు. దేవుని నీతి అంటే దేవునితో సరైన సంబంధం. దేవునికి ఇష్టమైన రీతిగా దేవుణ్ణి సంతోషపెట్టడానికి జీవించడం. దేవుని నీతి, పరిశుద్ధాత్మ ఈ రెండూ కలిసి ఉండడం జరుగుతుంది. మన ప్రవర్తన పరిశుద్ధాత్మ చేత పూర్తిగా ప్రభావితమవుతుంది. ఆత్మయందే నడుస్తాము. ఇది ప్రయోగశీలమైన జీవితం. వేదాంతపు కబుర్లు మాత్రం కాదు, ఇది ఉత్తమ నైతిక జీవితం. నోటి మాటలు కావు, ఇది పరిశుద్ధాత్మ యందలి నీతి. దేవుని రాజ్యమంటే ఆనందం. ఈ ఆనందం ఆత్మఫలం. ఇట్టి ఆత్మానందాన్ని అనేక మంది విశ్వాసులు పోగొట్టుకుంటున్నారు. మన జీవితాలలో ఆత్మానందం ఉరకలు వేస్తూ ఉండాలి.
నీ హృదయాన్ని ఈ మహానందం, ఆత్మానందం నింపివెయ్యాలి. 18వ వచనం, ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడు, మనుష్యుల దృష్టికి యోగ్యుడు అయి ఉన్నాడు. గమనించండి, అక్షరాల ఈ రాజ్యం లోకంలో స్థాపించబడుతుంది నిజమే కాని ఆధ్యాత్మికంగా నీవు ఆ రాజ్యంలోకి ఇప్పుడే ప్రవేశించడానికి నూతన జన్మ కావాలి. మన భోజనము, పానము వల్ల మనము క్రీస్తు సేవ చెయ్యలేము కాని నీతి, శాంతి, ఆనందము మనకు కావాలి. ఈ మూడు పరిశుద్ధాత్మ యందే మనకు ప్రాప్తిస్తాయి. ఈ విషయంలో విశ్వాసి దేవుణ్ణి సంతోషపెట్టిన వాడవుతాడు. ఈ యోగ్యమైన ప్రవర్తనను మనుషులు కూడా గుర్తిస్తారు. లోకం విశ్వాసులను శ్రమపెట్టినా వారి యోగ్య ప్రవర్తనను ఒప్పుకోక తప్పదు, లేదా వారి వేషధారణను విమర్శిస్తారు. విశ్వాసి జీవితము దేవునికి ప్రీతిపాత్రమై ఉండాలి. శత్రువులు సైతం మన ప్రవర్తనలో లోపమేదీ కనుగొనజాలరు. శత్రువుకు మనలో సందు దొరకదు. ప్రభువు ఇదే మాట అన్నాడు, అపవాదికి నాలో ఏమీ దొరకదు. మన సౌశీల్యం ప్రజల మనస్సాక్షికి లోపము లేనిదై కనపడాలి. కాబట్టి సమాధానము, పరస్పర క్షేమాభివృద్ధి కలుగచేసే వాటినే ఆసక్తితో అనుసరిస్తాము. శాంతి సమాధానములు కలుగజేసే పద్ధతులనే మనం ప్రయోగిస్తాము. భోజనము, పానము కాని మరేదైనా కాని బలహీన సహోదరునికి అభ్యంతరం కలిగించే పక్షంలో వాటిని వదిలిపెట్టాలి. అదే సమయంలో ఆధ్యాత్మిక విలువలను వెంటాడాలి. నీతి, శాంతి, ఆత్మానందం అనే 3 విలువలను మనం పాటించాలి, అమలుపరచాలి. విశ్వాసి ఈ విధంగా తన జీవితాన్ని నిర్మించుకోవాలి. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకండి. సమస్త పదార్థములు పవిత్రులకే కాని అనుమానంతో తినేవానికి అది దోషము. తిండి కోసం దేవుడు చేసిన పని నష్టపరచకూడదు. బలహీనుడైన నీ సోదరుని కోసం చేసిందంతా నీ అలవాట్లను బట్టి, నీ స్వేచ్ఛను బట్టి నిరర్ధకం చెయ్యకు. విశ్వాసికి క్రీస్తునందు స్వేచ్ఛ ఉంది. అయినా కొన్ని చిల్లర విషయాలు మంచివి కావు, చెడ్డవి కావు. బలహీనుడి కోసం వీటిని నీవు వదులుకోలేవా? ఒక మనిషికి తినదగింది మరొక మనిషికి గిట్టదు. అంత మాత్రాన అవతలి వ్యక్తిని చులకన చేసి మాట్లాడకూడదు. ఏశావు ఒక్క పూట తిండి కోసం తన జ్యేష్ఠత్వాన్ని కాస్తా పోగొట్టుకున్నాడు. తిండి కోసం నీ ఆశీర్వాదాలను ఊరికే పోగొట్టుకోవద్దు. దేవుని అమూల్యమైన చిత్తాన్ని తృణీకరించవద్దు. భోజనము, పానము, మంచి రోజేది, ఇలాంటి ప్రశ్నలొచ్చినప్పుడు అనుమానాలు, తీర్పులు, తర్జనభర్జనలు వద్దు. 21వ వచనం, మాంసము తినడము గాని ద్రాక్షరసము తాగడము కాని నీ సోదరునికి అడ్డము కలుగజేసేది ఏదైనా కాని మానివేయటం మంచిది. మానివేయకపోతే నీ సోదరుణ్ణే పోగొట్టుకున్నవాడివవుతావు. తినడం, తాగడం విషయంలో అంత పట్టింపు దేనికి? నీవు బలమైన విశ్వాసం గలవాడివైతే బలహీనుడి కోసం అవి మానెయ్యి. అది నీ పరిపక్వతకు రుజువవుతుంది. ఒక్క భోజనమే కాదు, బలహీన సోదరుడికి ఇలాంటి విషయంలో అభ్యంతరకరమైన వాటిని మనం వదిలెయ్యాలి. అవతలి వ్యక్తి మనస్సాక్షిని గాయపరిచి నీవు తప్పు చేసిన వాడివి అవుతావు గదా. క్రైస్తవ ప్రవర్తనలో మరో నియమం 22వ వచనంలో చెప్పబడింది. నీకున్న విశ్వాసమును దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకో. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొననివాడు ధన్యుడు. నీవు ఏ పని చేసినా నీ మనస్సాక్షి తేటగా ఉండాలి. నీ మనస్సాక్షి నిన్ను గద్దించే పరిస్థితి రాకూడదు, రానీయకూడదు. తప్పిపోయిన కుమారుడికి ఒక రోజున బుద్ధి వచ్చింది. అతని మనస్సాక్షి అతణ్ణి గద్దించింది. తాను తన తండ్రిని బాధపెడుతున్నానని గ్రహించాడు. పందుల మధ్య ఇక ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాడు. తండ్రి దగ్గరికి తిరిగి వచ్చేశాడు. వాడు పందుల మధ్య ఉన్న మనస్సాక్షిని ఎంతో నొప్పించుకున్నాడు. లోతు కూడా సొదొమలో ఉంటూ తన మనస్సాక్షిని దినదినము ఎంతో నొప్పించుకున్నాడు.
అనుమానించేవాడు తిన్న ఎడల విశ్వాసము లేకుండా తింటాడు గనుక దోషి అని తీర్పు పొందుతాడు. విశ్వాసమూలము కానిదేదో అది పాపము. నీవు చేస్తున్నది సరైందే అని నీకు నమ్మకం కుదరాలి, లేకపోతే అది చెయ్యకూడదు. విశ్వాసి విశ్వాసమూలము కానిది ఏది చేసినా అది పాపమవుతుంది. నీ విశ్వాసము నీ చేత చేయించిన పని కాకపోతే అది నీకు పాపమవుతుంది అని పరిశుద్ధాత్మ నీకు చూపుతాడు. మన విశ్వాసం సరిగా పనిచేసే విశ్వాసమై ఉండాలి. విశ్వాసి విశ్వాసము ద్వారా దేవుని కృపచేత రక్షించబడ్డాడు. అదే విశ్వాసముతో విశ్వాసి జీవిస్తాడు. నీతిమంతుడై విశ్వాసి పనిచేస్తాడు. బలహీనుడైన సోదరుడి విషయంలో కయీనులాగా ప్రవర్తించకూడదు. నీ సోదరుడైన హేబెలు ఎక్కడా అని దేవుడడిగితే, నేను అతనికి కావలివాణ్ణా అంటూ కయీను బుకాయించాడు. కయీను, నీవు నీ సహోదరునికి కావలివాడివి మాత్రమే కాదు, నీ సహోదరునికి నీవు సహోదరుడివి. నీకు మంచిదే కాని అది అవతలివాడికి అభ్యంతరం కావచ్చు. అది గమనించుకొని ప్రవర్తించు. నీవు నీ తమ్ముడికి అన్నవు గదా, ఏది తింటే ఏమి అని నీవనుకోవచ్చు. క్రైస్తవ స్వేచ్ఛను ఎరిగిన వాడివి, నీకు పరిపక్వత ఉంది. స్వేచ్ఛ నీకు దేవునికి మధ్య ఎట్టి అభ్యంతరము కలిగించదు. కాని నీ బలహీన సోదరుడిని నీవు మనస్కరించాలి గదా. నీ బలహీన సోదరుడి కోసం నీవే కొంత సర్దుబాటు చేసుకోవాలి. ఏ విధంగానైనా నీవు నీ సోదరుణ్ణి సంపాదించుకోవాలి, పోగొట్టుకోకూడదు. నీ హక్కులను నీ సోదరుడి కోసం త్యాగం చేయాల్సి ఉంటుంది. నీవేదో అని ఏదో చేసి ఆ తరువాత అయ్యో నేనెందుకు అలా చేశానా అనే పరిస్థితిని కల్పించుకోవద్దు. నీవు బలహీన సోదరుణ్ణి బలపరచాలి గాని అతణ్ణి గద్దించి తరిమెయ్యకూడదు. అతడు నిన్ను అపార్థం చేసుకుని మరీ బలహీనుడై నీకు దేవునికి దూరమైపోతాడు. అతడు నిన్ను బట్టి మరీ బలహీనుడు కావడం వల్ల దేవుని దృష్టిలో నీవు దోషివవుతావు. బలహీనుల పట్ల శ్రద్ధ చూపటం క్రైస్తవ సేవ. నీకు ఇష్టమైంది అతనికి ఇష్టం కాదు. అలాంటప్పుడు నీవు అతని కోసం దాన్ని మానేయి. క్రైస్తవ జీవితంలో మనం చేసే ప్రతి పని అవతలి వ్యక్తికి మేలు చేస్తుందా కీడు చేస్తుందా అని ప్రతిసారి పరీక్షించుకోవాలి. క్రైస్తవ స్వేచ్ఛలోని కృప దుర్వినియోగమైతే బలహీన సోదరునికి ఎంతో కీడు నీ మూలంగా కలుగుతుంది. జాగ్రత్త. నీ మనస్సాక్షిని ఈ విషయంలో తొక్కిపట్టవద్దు. అలా చేస్తే నీలో అపరాధ భావన గూడు కట్టుకుంటుంది. అది నీలో పాపమవుతుంది. జాగ్రత్త అంటూ పౌలు విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు. ఇది చెడ్డది అని మనస్సాక్షి చెబుతుంటే దాన్ని చేస్తే అది నీలో రభసను సృష్టిస్తుంది. నీవు నీ బలహీన సోదరుడి మనస్సాక్షికి కావలివాడివి కాదు, అతని క్షేమమును కోరే సహోదరుడివి అని నీవు గుర్తించాలి. క్రైస్తవ జీవితంలో సోదరుల మధ్య సంబంధాలు ఎంత ముఖ్యమో ఈ అధ్యాయంలో పౌలు చర్చించాడు. దేవుని కుటుంబంలో మన మధ్య ప్రవర్తిల్లవలసిన ప్రేమ సంబంధాలు చెడిపోకుండా జాగ్రత్త వహించాలని పౌలు హెచ్చరిస్తున్నాడు. అందరికీ సమానంగా పరిపక్వత ఉండదు. మన వైఖరులలో, అభ్యాసాలలో, అలవాట్లలో ఎంతో వైవిధ్యం ఉంది. వీటిని గురించి ఒకరినొకరు విమర్శించుకోకూడదు, తీర్పు తీర్చకూడదు. వీటిని గురించి తమ అభిప్రాయాలను పురస్కరించుకొని వివాదాలు, విభేదాలు కల్పించకూడదు. భోజనం విషయంలో అభ్యంతరాలుంటే ఏ భోజనం ఎవరికి అభ్యంతరమైనా విశ్వాసమందు అనుభవం ఉన్నవాడు ఆ భోజనం మానేస్తాడు. అవతలి సోదరునికి అభ్యంతరమేదో దాన్ని తొలగిస్తాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో పౌలు తన స్వానుభవాన్ని పంచుకుంటూ వారితో అంటున్నాడు, అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరించలేదు, నిరాకరించలేదు గాని దూతవలే క్రీస్తు యేసునులాగే నన్ను అంగీకరించారు. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి. మనకందరికీ తీర్పరి ప్రభువు.
నీవు నీ సోదరునికి తీర్పు తీరిస్తే దేవుడు అతని పక్షాన ఉండి నీకు తీర్పు తీర్చవలసి వస్తుంది. అతడు నీ సేవకుడా? కాడు, దేవుని సేవకుడు. దేవుడు అతని పక్షాన ఉన్నాడు. 1 కొరింథీ 10:25-27 వరకు మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక ఏదైనా తినవచ్చు. భూమి దాని పరిపూర్ణత ప్రభువువే. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందుకు పిలిచినప్పుడు వెళ్లడానికి మీకు మనసుండిన ఎడల మీకు వడ్డించింది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయకుండా తినండి. 1 తిమోతి 4:3-5 వరకు పౌలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. సత్యము విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినడము మానాలని చెబుతారు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తుతులర్పించి పుచ్చుకుంటే ఏదీ నిషేధింపదగినది కాదు. ఈ విషయమై వాదోపవాదాలు అనవసరం. మనం తిన్నా తినకపోయినా, బ్రతికినా చచ్చినా ప్రభువు వారము, ఆయనకు చెందిన వారము. ఆయనకు మనం లెక్క అప్పగించవలసి ఉంది. యేసుక్రీస్తు మరణ పునరుత్థానములు విమోచనాత్మకమైనవి. వ్యక్తిగతంగా మనకందరికీ యేసే ప్రభువు గనుక మనం పరస్పరం ఒకరినొకరము విమర్శించుకోకూడదు, ఒకరినొకరు కించపరచకూడదు. విశ్వాసులమైన మనకందరికీ న్యాయపీఠమెదుట ప్రభువే తీర్పు తీరుస్తాడు. గమనించండి, న్యాయపీఠం విశ్వాసులకే. న్యాయపీఠాన్ని గ్రీకు భాషలో బేమా అంటారు. క్రీస్తు న్యాయపీఠమెదుట విశ్వాసి యొక్క సేవా జీవితం విమర్శించబడుతుంది. బహుమతుల తీర్పు. యేసే సర్వాధికారి. ఆయన ప్రభుత్వంలోకి రక్షించబడ్డాము. ఆయన ప్రభుత్వం క్రిందనే సేవ చేస్తున్నాము. మనకు బహుమతి ప్రదానం క్రీస్తు న్యాయపీఠమెదుట బహుఘనంగా జరుగుతుంది. విశ్వాసి తోటి విశ్వాసులకు తీర్పు తీర్చకుండా తనకు తానే తీర్పు చెప్పుకోవాలి. తోటి విశ్వాసులకు మార్గంలో అడ్డుబండలు పెట్టకూడదు. తోటి విశ్వాసులు తొట్టిల్లడానికి నీ విశ్వాసం కారణమైతే అది విశ్వాసం ఎలా అవుతుంది? ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం క్రైస్తవ ప్రేమ. తనకిష్టమైనా తాను చేసేది దేవుని దృష్టిలో సరైందే అయినా నీ సోదరుని కోసం దాన్ని వదులుకోవడానికి సిద్ధమయ్యావంటే అదే క్రైస్తవ ప్రేమ. బలహీన సోదరుడి మనస్సాక్షిని గాయపరచవద్దు. 1 కొరింథీ 8:10-12 వరకు. జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థములను తినడానికి ధైర్యం తెచ్చుకుంటాడు గదా. అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయాడో బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశిస్తాడు. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయడము వలన, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడము వలన మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేసిన వారవుతున్నారు. 1 కొరింథీ 8:8 భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిన్నందున మనకు ఎక్కువ లేదు. క్రైస్తవ సహవాసానికి ముఖ్యమైనవి భోజనం కాదు, నీతి కావాలి. నీతి అంటే దేవుని ఎదట యథార్థమైన బ్రతుకు. సమాధానం రెండోది. పరిశుద్ధాత్మ యందలి ఆనందం కూడా కావాలి. నీ జీవిత విధానాన్ని ఇతరుల మీద రుద్దాలనే ప్రయత్నం దేవునికి గిట్టని చర్య. క్రీస్తు మనస్సు కలిగి క్రీస్తు సేవ చెయ్యాలి. క్రీస్తు దాసులు దేవునికి ఇష్టులు. మనుషులు కూడా అలాంటి క్రీస్తు దాసులను ఇట్టే గుర్తించగలరు. మన సేవలో సమాధానము, క్షేమాభివృద్ధి మనకు ధ్యేయములై ఉండాలి. పరస్పర క్షేమాభివృద్ధి అంటే ఒకరినొకరు నిర్మాణాత్మకంగా అభివృద్ధి పరుచుకోవాలి. 1 తెస్సలోని పత్రిక 5:11 మీరు ఒకరినొకరు ఆదరిస్తూ ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగ చేసుకుంటూ ఉండండి. అనగా
ఇతరుల ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరచండి. దేవుని పనిని అభివృద్ధిపరచండి. 1 కొరింథీ 10:23 మనకు శిరోధార్యమైన హితవు. అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నీ క్షేమాభివృద్ధి కలుగచేయవు. ఈ చిల్లర మల్లర విషయాలలో నీ అభిప్రాయాన్ని బలవంతాన ఇతరులపై రుద్దే ప్రయత్నం చేయవద్దు. అది తప్పు. అలాంటి వైఖరి దేవుని పట్ల అపచారం. మనస్సాక్షి తేటగా ఉండేట్లు చూచుకోండి, అది చాలు. మన వైఖరులు, క్రియలు విశ్వాస మూలస్థానము నుండి బయటికి ప్రవహిస్తాయి. వింటున్నారా? రోమాపత్రిక 14వ అధ్యాయంలో ఎన్నో ముఖ్యాంశాలున్నాయి. వీటిని మనం జ్ఞాపకముంచుకోవాలి. అందరము క్రీస్తు న్యాయపీఠమెదుట ప్రతిదానికి లెక్క అప్పగించాలి. బలవంతుడైన సోదరుడు బలహీనుణ్ణి ప్రేమించాలి. ప్రభువు ప్రేమను బట్టి అభిప్రాయ భేదాలున్నా ఒకరినొకరు చేర్చుకోవాలి. నీ లెక్క నీకు సరిగా ఉంచుకో. ఇతరుల లెక్కలు నీవేమీ తనిఖీ చెయ్యనక్కర్లేదు. ఆ పని ప్రభువు చేస్తాడు. ప్రియ విశ్వాసీ, నీ పనులన్నీ విశ్వాసం మూలమైనవేనా? దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. దైవాశీస్సులు. ఆమేన్.